నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతా ఉంది. సో ఈ లేఖలో కొన్ని అంశాలు పేర్కొనడం జరిగింది, పార్టీకి సంబంధించిన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో దీనిలో ఉద్దేశించి అటు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ గురించి కొన్ని అంశాలు చేర్చడం జరిగింది. సో దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళ రీతిలో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ముందు పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో లేఖ అయితే చూస్తూ ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతా ఉంది నిన్నటి. సో ఏంటి దానిపై కవిత కూడా నేనే రాసిన అన్నట్టు ముందేమో చాలా అనుమానాలు వచ్చాయి, ఎవరు రాశారు ఎట్లా బయటకు వచ్చిందని. కానీ నిన్న స్వయంగా కవితను ఒప్పుకోవడం జరిగింది, నేనే రాసిన అని. సో ఏంటన్నా మీ బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఆమె రాసిన లెటరు 12వ తారీఖు 14వ తారీఖు ఎట్లా ఇస్తుందో ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఆ లెటరు మళ్ళీ ఈరోజు బయటికి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. ఒక బిడ్డ తండ్రికి రాయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఫస్ట్ ఆలోచించాల్సిన విషయము. పోయి తండ్రికి విషయాలు ఏమన్నా చెప్పుకోవచ్చు, కానీ లెటర్ రాసి ఎట్లా పోయిందా, లెటర్ పోస్టులు వేసిందా లేకపోతే పోయి చెప్పి రాసి ఇచ్చి వచ్చిందా, ఎట్లా జరిగింది అనేది ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది. సరే తన బిడ్డనే తండ్రి ఆల్రెడీ నేనే రాసిన ఒప్పుకుంది కాబట్టి అదొక విషయం, సరే ఓకే నిజమే అని ఒక నిర్ధారణ జరిగింది. ఒకవేళ తండ్రికి నిజంగా లెటర్ రాసినదని ఒప్పుకుంటుంది కాబట్టి ఆ లెటర్ బయటికి ఎట్లా వచ్చింది, అసలు బయటికి రావడానికి ముఖ్యం. బయటికి రాకుండా ముందుకు ఈరోజు మనకి 23 తారీఖు బయటకు వచ్చింది, కానీ కాంగ్రెస్ వాళ్ళకి 14 తారీఖు ఎట్లా తెలిసింది అంటే రేవంత్ రెడ్డి గారు రాపించిన స్క్రిప్ట్ అది కవిత గారు రాసి సేమ్ మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఒకసారి చూసుకొని దాన్ని బహిర్గతంగా బయటికి రిలీజ్ చేసారు. అంటే దీన్ని ఇప్పుడు కోవటులు ఉన్నారా అన్నప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే ఆ కోవటులు ఎవరు, కవితనే అన్నట్టు చెప్తుండు. నేను ఏమంటానంటే కవితనే నేను అనుకో, నా యొక్క దూరదృష్టి ప్రకారం అయితే 100% కోవట్ కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే దొంగలు ఉన్నారు, కోవట్లు ఉన్నారు, వాళ్ళే చేసిలని చెప్తాను. అంటే కేసీఆర్కి ఇచ్చిన లెటర్ బయటకు వచ్చిందంటే కేసీఆరే బయటకు పంపించమని చెప్పింది కాబట్టి లెటర్ బయటకు వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే అలా బలంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలే డాడీ నువ్వు అని చెప్పి తను మాట్లాడడం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం మర్చిపోవడం వల్ల, భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయడం పోవడం వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి చర్చ ఎక్కువైపోయింది. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. అటు కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ నమ్మతలేరు. నువ్వు అక్కడ ఇబ్బంది జరిగింది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించడం, నన్ను అరెస్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే అని ఆ విషయం ఆలోచించడం. ఇక్కడ అరెస్ట్ చేసి నువ్వు తప్పు చేసిన దానికి అరెస్ట్ చేసిను. ఇక్కడ మీ నాన్న మీ అన్న మీ భావాలు కూడా చేసినవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ముందుకు వస్తలేదు. ఎందుకంటే మనం చూసాం 1,00,000 కోట్లు అక్కిస్తామని చెప్పిండ్రు, 10,000 ఎకరాలు కబ్జా చేసి 10,000 ఎకరాలు కూడా మేము ముందుకు రికవరీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అవి ఎందుకు జరుగుతలేవు అంటే బికాజ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాబట్టి ఇవి బయటికి రావట్లేదు. నిజంగా ఇదే ఉస్మానియా సిటీలో మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, ఈ ఉస్మానియా సాక్షిగా పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఆ 1,200 మందికి ఈ కేసీఆర్ తిన్నటువంటి 10,000 ఎకరాలు కబ్జా చేసినటువంటి ల్యాండ్ని రికవరీ చేసి ఈ ఉద్యమకారులకు వంచవచ్చు కదా, ఎందుకు ఆ విషయం జరగట్లేదు ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈరోజు కవిత గారు రాసిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా వాస్తవాలే. ఎందుకంటే ప్రజలు ఏం చర్చ జరుగుతుంది ఏందనేది తెలుసు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని ఒక క్రమంలో ఈరోజు మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్క సీటు నుంచి 8 ఎమ్మెల్యేలు కొట్టిరు, 4 ఎంపీల నుంచి 8 ఎంపీలు కొట్టారు. ఆల్మోస్ట్ మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు జరిగినాయి. మనము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా కూడా బీజేపీ 2 ఎమ్మెల్సీలు గెలిచినాయి అక్కడ. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రమక్రమాన పెరుగుతూ ఉంది. దీన్ని మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఒక లెటర్ డ్రామాని బయటకు తీసుకొచ్చునని మా యొక్క లేఖలో కూడా బీజేపీతో పొత్తు పైకి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, బీజేపీ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టింది దానిపై ఎందుకు మాట్లాడలేదు, కేవలం 2 నిమిషాలు ఎందుకు మాట్లాడినాం అని చెప్పేసి కవిత అన్న మాటలే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారు, మేము గతం నుండి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం, బీఆర్ఎస్ కానీ బీజేపీ ఒకటే అని చెప్పేసి అంటాను, అది బహిర్గతంగా ఇప్పుడు బయటపడింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని కౌంటర్ చేస్తారు. ప్రధాన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ యొక్క సఖ్యత బయటపడుతున్న ఉద్దేశంతోనే ఈ లెటర్ను ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ యొక్క కాళేశ్వరం మీద ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిండ్రో ఎందుకు రోజు రోజుకి అది పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మళ్ళీ జూలై దాకా వెళ్ళింది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. 7 నెలల నుంచి కాలయాపన చేసుకుంటూ ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది బయటకు వస్తే కేసీఆర్ అరెస్ట్ కావాల్సి వస్తుంది, అది బయటకు వస్తే హరీష్ రావు అరెస్ట్ కావాల్సి వస్తుంది అనే ఒక ఆలోచనతోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప
ఎట్టకేలకి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ని బీఆర్ఎస్ కాపాడుకుంటుంది, బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది. దాంట్లో ఇక్కడ ఈ యొక్క ఇచ్చిన నోటీసులని డైవర్ట్ చేయడానికి ఈ లెటర్ యొక్క ప్రధానం. ఎందుకంటే 2 తారీఖు రాసిన లెటరు నోటీసులు ఇచ్చిన తెల్లారే ఇచ్చిన తెల్లారే ఎందుకు బయటకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి పాలిటిక్స్ లో ఇది ఒక భాగం అని చెప్పి తెలియజేస్తాం. లెటర్ లో కూడా ఈ బీసీ వర్గీకరణ గురించి కానీ, ఎస్సీ వర్గీకరణ గురించి కానీ అనేక అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఆ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంటిమెంట్ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారనుకోవచ్చు. ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోనే తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించి అన్ని వర్గాలను ఒక దగ్గర కూడగొట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచి తెలంగాణ తెచ్చుకోవడంలో ఒక రథసారథిగా ముందు నడపడం జరిగింది. దాన్ని ఎవరు కాదనట్లేదు. నేను 10 సంవత్సరాలు తెలంగాణ మీకు అప్పచెప్పిన తర్వాత ఎందుకు ఆ రోజు సామాజిక తెలంగాణ జరగలేదు? ఈ రోజు కొత్తగా సామాజిక తెలంగాణ నినాదం ఎందుకు వస్తూ ఉంది? నేను అడుగుతా ఉన్నాను. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలేదు? ఈ రాష్ట్రానికి ఎందుకు ఇప్పటివరకు మీ పార్టీలో ఒక్కరు కూడా బీసీ ప్రెసిడెంట్ కాలేకపోయిండు? రెండో విషయం ఏంటంటే, నువ్వు గతంలో ఇచ్చినటువంటి 2014లో బీసీలకు 22 సీట్లు ఇస్తే ఎమ్మెల్యే సీట్లు 2019లో ఎందుకు 19 టికెట్లు ఇచ్చినావు? ఎందుకు ఆ కవిత గారు ప్రశ్నించలేదు? ఎందుకు నాన్న బీసీలకు 22 టికెట్లు ఇచ్చి మళ్ళీ 19 ఇచ్చినావు, ఎందుకు తగ్గించావు అని ఎందుకు అడగలేదు? శ్రీకాంత్ చారి తల్లికి ఓడిపోతే శ్రీకాంత్ చారి మొదటి ప్రాణ బలిదానం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుడు, వాళ్ళ తల్లి ఓడిపోతే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? ఒక బీసీ బిడ్డ ఆమె ఓడిపోయింది, ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, నాకెందుకు ఇచ్చినావు నాయన అని చెప్పి ఎందుకు ఈ కవిత అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బహుజనుల మీద కానీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, జ్యోతిరావు పూలే విగ్రహం నేను బీసీ జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ అయినప్పుడు నన్ను కేసీఆర్ గారు చెప్పారు, ఈ యొక్క అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించమని చెప్పారు. అరే రమ్మంటే కూడా ఆయన రాలేదు. ఏ జ్యోతిరావు పూలే జయంతికి కానీ, ఏ అంబేద్కర్ జయంతి కానీ కేసీఆర్ రాలేదు, కేటీఆర్ గారు కూడా రాలేదు, ఎవ్వరు పాల్గొనకపోయేటోళ్ళు. మరి ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టమని చెప్పేసి ఈమె ధర్నా చౌక్లో మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ తెలంగాణలో బీసీలో ఏకమవుతా ఉన్నారు, బహుజనులు ఏకమవుతా ఉన్నారు. కాబట్టి దీన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ని నమ్మట్లేరు, కాంగ్రెస్ని నమ్మట్లేదు. కొద్దిగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఒక సిస్టమేటిక్గా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో కవిత ఒక భాగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ లో కొత్త పార్టీ రాబోతుంది, చీలికలు వచ్చాయని చెప్పేసి ఒక వార్త ఆల్రెడీ చక్కర్లు కొడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా కొత్త పార్టీ వస్తే ఎట్లా ఉంటుంది? రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంటుందా? కొత్త పార్టీ ఏముంటుందండి? ఆల్రెడీ అందరికీ అర్థమైంది ప్రాంతీయ పార్టీ కేసీఆర్ చేసినటువంటి పని ఏందో. 8 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎంత దౌర్భాగ్యం చేసిండో అందరూ కళ్ళారా చూసి ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు. రేపు కొత్త పార్టీ వస్తే జరిగేది ఏమంటే షర్మిల లాగా కవితమ్మ కూడా మళ్ళీ మూలకు కూర్చోవాల్సిందే. మళ్ళీ రేపటి నాడు ఎప్పుడైనా కాంగ్రెస్లో మళ్ళీ మన అధ్యక్ష పదవి కోసం మాట్లాడుకుంటుందేమో షర్మిల లాగానే. తెలంగాణ రాజకీయాల్లో మరో షర్మిల మారబోతుందా కవిత? 100% షర్మిల లాగానే రేపు తెలంగాణ రాజకీయాల్లో మారబోతా ఉంది. జగన్ కూడా ఎట్లయితే మూల కూర్చున్నాడో రేపు కేసీఆర్ కూడా అదే కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక